ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో గురుగ్రహం, అలాగే 6వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో శుక్ర కుజ గ్రహాలు, 10వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 11వ స్థానంలో శని, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారముని బట్టి ఈ వారం మేషరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రాశిలో గురువు ఉండడం ఒక రకంగా శుభదాయకం అయినప్పటికీ, అలాగే అష్టమంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో కేతువు, ఇలాంటి స్థితి కొంత మధ్యస్థంగా కనబడుతోంది. అదే రాశికి భాగ్యస్థానంలో కుజ శుక్ర గ్రహాలు, రాజ్యస్థానంలో బుధ రవి గ్రహాలు సంచరించడం మరొక విశేషం. అయితే ఈ విశేషాలని బట్టి ఈ వారం కొంత సరైన సమయంలో దూకుడుగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అయినప్పటికీ వీళ్ళ నిర్ణయాలు కొంత తప్పుతుంటాయి. అనుకున్నట్టుగా జరగకపోవడం అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఈ భాగ్యంలో శుక్ర కుజ గ్రహాల ప్రభావం వలన కొంత అనుకూలమైన వాతావరణం, కొంత ప్రతికూలమైన వాతావరణం రెండు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సరిగా ఆలోచన చేసి మొదలు పెడితే బాగుంటుంది. 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలని అర్థం. ధనస్థానానికి చంద్రగ్రహ దృష్టి ఉంటుంది. అయితే చతుర్థాధిపతి ధనస్థానాన్ని వీక్షించడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ధనయోగాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. అంటే సాధారణంగా ఉండే ధనయోగాలు ఉంటున్నాయి. అత్యధికంగా అనుకూలపడే అవకాశం మాత్రం కొంత తక్కువ. ధనయోగాలు అయితే బాగానే ఇబ్బంది లేకుండా ఉంటాయి. ముఖ్యంగా భాగ్యంలో కుజ శుక్రులు కూడా ధనాన్ని అనుకూలపడే పరిస్థితికి తేగలుగుతారు. కాబట్టి ధన యోగాలు బాగానే ఉంటాయి. కుటుంబ సంబంధించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. సాధారణ స్థితిగతులు, అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత వాతావరణమే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక రకమైన చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అందరినీ ఒకే తాటి మీదకి తేవడం అనేది జరగదు. కొంతవరకు అనుకూలపడే వాతావరణం కూడా ఉన్నది. అదే కుటుంబ సభ్యులు కానీ బంధువులు మిత్రులు వీళ్ళందరితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. అయితే పూర్తిగా అనుకూలమైన వాతావరణంగా అనిపించటం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి ఉండాలి. అదే
10 మందిలోకి వెళ్ళినప్పుడు ఏదైనా విందు వినోదాలు వేడుకలు జరిగినప్పుడు ఈ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మామూలుగా సాధారణంగా అయితే కుటుంబ సభ్యులు అన్ని రకాల సందర్భాలు బాగానే ఉంటాయి. ఎక్కడైనా ఒక వేడుకలో వెళ్ళినప్పుడు మాత్రం బంధు సమూహం ఉన్న చోట ఒక్కోసారి మాట చెల్లకపోవచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడవలసి వస్తుంటుంది. అది గమనించండి. తగినట్టుగా ప్రవర్తన చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే క్రయ విక్రయాదులు చేసేటప్పుడు కొంత ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అంటే సాధారణ స్థితి కంటే కొంత ఈ రాశి పైన రవి బుధుల దృష్టి ఉండడం, అయితే ఒక గ్రహం అనుకూలంగాను ఒక గ్రహం వ్యతిరేకంగాను ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ గృహ వాహన క్రయ విక్రయాదులు వ్యాపారాది విషయాలు అలాగే సాధారణ పరిచయాలు ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ వారం క్రొత్తగా ఏదైనా తీసుకునే వాళ్ళకి గృహ వాహన విషయాలు కానీ లేదంటే ఆస్తి భూమి పొలాలు అలాంటి వ్యవహారాల్లో కానీ కొంత మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. చేస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎదుర్కొనవలసి వస్తుంటుంది. అలాగే విద్యా వ్యవహారాలు మొదలైన విషయాల్లో చూస్తే సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు కొంత విద్యలో వెనకబడే అవకాశం ఉంది. కొంత పూర్వస్థితి కంటే కొంత తగ్గుముఖంగా కనబడుతోంది. కాబట్టి ఈ వారం విద్యా వ్యవహారాలు కానీ కొత్త ఆలోచనలు కానీ ఏదైనా కోర్సులు నేర్చుకోవడంలో కానీ ఇలాంటి విషయంలో ఈ వారం కొంత సాధారణ స్థితి ఉన్నది, కొంచెం ప్రతికూల వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం విద్యార్థులు బాగా కష్టపడాలి. అలాగే కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కష్టపడితేనే ఇది అవకాశం ఉంటుంది. అలాగే సంతాన యోగాలు బాగానే ఉంటాయి. కొత్తగా సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. అలాగే అటు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుందని అర్థం. అలాగే శత్రు బాధ తక్కువగానే ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉంది, అంటే రుణాలు తీర్చుకోగలుగుతారు. అలాగే పాత రుణాలు ఏదైనా ఉంటే వాటిని కొంత తగ్గించుకోగలుగుతారు, కొంత మెసులుబాటు దొరుకుతుంటుంది. మన ఆ రుణదాతలు కానీ మనకి రుణ సంబంధించిన విషయాల్లో కానీ మన మాట కొంత విలువ కలుగుతుంది, మన మాట వినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత మధ్యస్థంగానే ఉంటుంది. రుణాలు సేకరించగలుగుతారు, కానీ ఆ రుణాలు సేకరించి గృహము వాహనము తీసుకునే విషయంలో మాత్రం ఆస్తిపాస్తులు ఏదైనా కొనుక్కునే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది అని తెలుస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో సాధారణంగానే ఉంది. స్వల్పంగా ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవి తొలగిపోతాయి, పెద్దగా ఇబ్బంది ఉండదని అర్థం. అలాగే భార్యాభర్తల విషయంలో కానీ మరి వ్యాపార భాగస్వామ్య విషయాల్లో కానీ కొంత మధ్యస్థ వాతావరణం ఉంది, కొంత అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఇది ఎక్కువగా ఇబ్బంది లేకపోయినా తటస్థంగా మధ్యస్థంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే కొత్తగా డిపాజిట్ పెట్టాలన్నా, కొద్దిగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, ఏదైనా వ్యవహారాలు చేయాలనుకున్నా ఇది ఎంత అనుకూలమైన సందర్భం కాదు. భాగ్యస్థితి బాగానే ఉంటుంది, భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్యంలో మనం పాత రోజుల్లో తీసుకున్న భూములు కానీ వాటి విలువలు పెరుగుతాయి. అలాగే ఏదైనా డిపాజిట్లు అవి చేసుకున్న వాటికి కూడా విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెటు మరి రియల్ ఎస్టేటు అలాంటి వాటిల్లో గతంలో పెట్టిన పెట్టుబడులు బాగా ఉపయోగపడతాయి. భాగ్య పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉన్నట్లుగా
తెలుస్తుంది. అలాగే ఉద్యోగ వ్యవహారాలన్నిటిలో కూడా కొంత మధ్యస్థమైన వాతావరణమే కనబడుతుంది. అయితే ఉద్యోగ సంబంధించిన విషయాలలో అటువంటి చోట కొద్దిగా మాట పట్టింపులు పెట్టుకోకుండా ఉండాలి, వాగ్వివాదాలకి దిగకుండా ఉండాలి. కొంచెం ఆలోచన తీరు సమయానుకూలంగా మాట్లాడటం, సమయానుకూలంగా ప్రవర్తించటం చేయవలసి వస్తుంది. కొంత అనుకూలంగా ఉండకపోతే కష్టం అవుతుంది. పెద్ద ఆఫీసర్లతోటి పై వాళ్ళతోటి మాట పడవలసి వస్తుంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ పని లోడ్ పెరుగుతుంది, అంటే వర్క్ అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తుంది, ఎక్కువ పని చేయవలసి వస్తుంది. దానికి తప్పనిసరి పరిస్థితులు అనేవి కలుగుతుంటాయి. కాబట్టి కొంత ఎక్కువ శ్రమ చేసి తక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అంటే మనకి అసంతృప్తి అనేది ఎక్కడో చోట వస్తుంది. శ్రమ చేసినప్పటికీ తగిన విలువ ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా మరి సాధారణ లాభస్థితి కనబడుతుంది. అయితే చాలా చిన్న స్థాయిలో చేసే వ్యాపారాలు వాటికి బాగానే పెట్టుబడి పెట్టినప్పటికీ అది లాభసాటిగా ఉంటాయి. పెద్ద పెట్టుబడి పెట్టి పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం కొంత తక్కువ స్థాయి ఆదాయమే ఉంటుందని తెలుస్తుంది. ఖర్చులు బాగా ఉంటున్నాయి. అది కొన్ని ఊహాజనితమైన ఖర్చులు, అదృష్టాన్ని పరీక్షించే విధానంగా చేసే పనులన్నీ కూడా మానుకోవాలి. అంటే రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, లేకపోతే ఇలా జూద సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఈ మేషరాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన స్థితి కాదు. ఊహలైతే బాగానే ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల్లో వాళ్ళతోటి పరిచయాలు పెరుగుతాయి. అలాంటి ప్రయత్నాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా కొంత అనుకూలమైన వాతావరణం, శుభవార్తలు వింటారు. కానీ ఈ వారమే ప్రయత్నం చేసి వెళ్ళటం ఇలాంటివన్నీ జరగకపోవచ్చు. కానీ శుభవార్తలు, అనుకూలమైన స్థితిగతులు కనబడుతున్నాయి. అట్లాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఒక మంచి ఉత్సాహాన్ని మాత్రం ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఇదంతా కొద్దిగా మిశ్రమంగానే కనబడుతున్నాయి ఎక్కువ శాతం. కాబట్టి ఈ వారం ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.